గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. ఆ ఫ్లాట్ కన్మంటను పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలనేది ఒక ప్రొసీజర్ అనేది చూద్దాం. ఇది ఇంకా స్టార్టింగ్ అండి, ఎక్స్టర్నల్ నుంచి ఈ విధంగా కటింగ్ లెవెల్లోనమాట. అవి 1 ఫీట్కి 1 ఫీట్కి అనమాట హోల్ పెట్టాలన్నమాటను కంప్లీట్గా. నెక్స్ట్ ఇది గుమ్మం చూస్తే ఈ సైడ్ అనమాట, వీటికి కూడా అవి 1.5 ఫీట్ 1.5 ఫీట్ నియర్లీ అనమాట. బోత్ సైడ్ పెట్టాలి ఈ విధంగా. వీటికి కూడా జిగ్జాగ్ టైప్ వస్తాయండి. ఇప్పుడు కెమికల్ కొడుతున్నారు వాళ్ళు, అలా ఫిల్లింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ రౌండ్ హోల్స్ డయామీటర్ కూడా అనమాట మన చిన్నకన వేలాగా ఉంటుంది. 12 mm డయామీటరు, 6 ఇంచెస్ అనేది డెప్త్ వెళ్తుంది అనమాట. 45 యాంగిల్స్లో పంపిస్తాము డ్రిల్లింగ్ అనేది. ఇది విధంగా అండి కెమికల్ అప్లై చేస్తాము. ఈ ఫోర్స్గా ఎందుకు కొడతామంటే చాలా వరకు కెమికల్ కింద పడద్దు అని అంటారండి. లేదండి, కింద పడాలి కెమికల్ అనేది. మీరు చూస్తే ఈ కింద పడే కెమికల్ కంప్లీట్గా ఆ కటింగ్ చూడండి, ఆ జాయింట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకు కెమికల్ అనేది ఫస్ట్ ఫోర్స్గా కుట్టేటప్పుడు లోపల ఉండే డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. కెమికల్ కూడా ఫిల్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఎంటైర్ అండి, ఎంటైర్ ఫ్లాట్ అనమాట. కటింగ్ లెవెల్లో ఎవ్రీ 1 ఫీట్కి 1 ఫీట్కి హోల్స్ పెట్టాలండి. ఇది చూడండి కిచెన్ ప్లాట్ఫామ్, దీనికి ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఈ విధంగా హోల్స్ ఇవ్వాలన్నమాట ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఏరియాలోనమాట. ఎవ్రీ 1 ఫీట్ 1 ఫీట్ అనమాట. మీకు చెప్పాను కదండి, ఈ విధంగా అనమాట 45 యాంగిల్స్లో కటింగ్ పైన అనమాట హోల్స్ కనమాట పెట్టాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మిషన్ చూడండి ఎలా ఉన్నది అనమాట. వీటికి ఏం చేస్తామంటే 2 రౌండ్స్ కెమికల్ కొట్టేసి హోల్ని అనమాట బెల్లా సిమెంట్, వైట్ సిమెంట్తో సీల్ చేయాలి.